యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ వద్ద రైల్లో మంటలు చెలరేగాయి. రైల్లో మంటలు గుర్తించిన ప్రయాణికులు అధికారులకు తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వరాచారిని అడిగి తెలుసుకుందాం. ఈశ్వరాచారి, రైల్లో మంటలు చెలరేగడానికి గల కారణాలేంటి? అధికారులు ఏమంటున్నారు? యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ వద్ద రైల్లో అయితే మంటలు చెలరేగాయి. ఈ రైలు చూసినట్టయితే మిర్యాలగూడ నుంచి కాచిగూడ వెళ్తున్నటువంటి లోకల్ ట్రైన్ ఉదయం 6 గంటలకి మిర్యాలగూడ నుంచి రైలు అయితే ప్రారంభమైంది. సరిగ్గా 8:30 గంటలకైతే బీబీ నగర్ రైల్వే స్టేషన్ కి చేరుకుంది. అయితే ఈ క్రమంలోనే బీబీ నగర్ రైల్వే స్టేషన్ కి చేరుకునే క్రమంలో రైల్లో మంటలు రావడం అయితే అక్కడ ప్రయాణికులు, అదేవిధంగా స్టేషన్ లో ఉన్నటువంటి స్థానికులు కూడా, అక్కడ ప్రయాణికులు కూడా గమనించారు. వెంటనే ట్రైన్ లో ఉన్నటువంటి ప్రయాణికులు సిబ్బందికి చెప్పడంతో సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యి అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బందికి, అదేవిధంగా లోకల్ గా ఉన్నటువంటి రైల్వే సిబ్బందికి కూడా వెంటనే అక్కడ బీబీనగర్ రైల్వే స్టేషన్ చేరుకొని అక్కడ మంటలను అయితే అదుపు చేశారు. ముఖ్యంగా చూసినట్లయితే రైల్వే ఏదైతే ఈ లోకల్ ట్రైన్ ఉందో మిర్యాలగూడ నుంచి కాచిగూడ వెళ్లే ట్రైన్ భోగి అడుగు భాగాన అయితే అక్కడ ఆయిల్ లీక్ అయ్యి ఇక్కడ మంటలు చెలరేగినట్టు కూడా ప్రాథమిక సమాచారం ఉంది. ఇప్పుడే ఇక్కడ బీబీనగర్ రైల్వే స్టేషన్ కి అయితే ఉన్నతాధికారులు కూడా చేరుకుంటున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి, మంటలు ఎందుకు చెలరేగాయి, ఇంకా ఎన్ని బోగులకి మంటలు చెలరేగి ఉన్నాయని చెప్పి కూడా వివరాలు అయితే సేకరిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఒక బోగీలు అడుగు భాగాన ఈ ఇంజిన్ ఆయిల్ అక్కడ ఉన్నటువంటి పైప్ లైన్ ఉన్నటువంటి ఆయిల్ దగ్గర లీకేజ్ కావడంతో ఈ మంటలు చెలరేగినట్టయితే గుర్తించారు. అయితే ఇంకా ఈ లీకేజ్లు ఏమైనా ఉన్నాయా, ఇంకెక్కడైనా ఆయిల్ లీక్ ఏమైనా కారణం ఏమైనా ఉందా అనేది కూడా అధికారులు అయితే దానిపైన ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే సుమారు గంట సేపు నుంచి కూడా బీబీనగర్ రైల్వే స్టేషన్ లోనే ఈ రైలు అయితే ఆగి ఉంది. ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి ఈ మిర్యాలగూడలో ప్రారంభమయ్యి ఈ ట్రైన్ కాచిగూడ చేరుకుంటుంది. ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి ప్యాసింజర్లు అందరూ కూడా ఈ ట్రైన్ ద్వారానే ఇది కాచిగూడ వెళ్తూ ఉంటారు. అయితే ఈ రోజు కూడా ఉదయం 6 గంటలకి ఈ మిర్యాలగూడ వద్ద అయితే ఈ ట్రైన్ ప్రారంభమయ్యి బీబీనగర్ సమయంలో ఈ మంటలు అయితే చెలరేగాయి. అయితే వెంటనే ఇక్కడ ప్రయాణికులు గుర్తించడం, ఒకటోటినా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం కూడా తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా సమాచారం. ధన్యవాదాలు ఈశ్వరాచారి.